జ్ఞాపకాలలో అందరూ కలిసి నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు నీవే నీవే. నమ్మదగిన దేవుడవు నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు నీవే నీవే. నమ్మదగిన ఎస్ లార్డ్ నమ్మదగిన దేవుడైన నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలుపడెనే శాశ్వత కృప నాకై. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలుపడెనే శాశ్వత కృప నాకై. విడువదే నన్నెల్లప్పుడూ కృప విజయ పదమున నడిపించెనే కృప. విడువదే నన్నెల్లప్పుడూ కృప విజయ పదమున నడిపించెనే కృప. విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ నోరు తెరచి పాడుతూ మౌనంగా ఉండక నీవే నీవే నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నిన్న నేడు నిరంతరం మారవు. నా జ్ఞాపకాలలో జరగని వాడవు నిన్న నేడు నిరంతరం. చప్పట్లు కొడుతూ నిలిచేయున్నావు. నీవే నమ్మదగిన దేవుడైన
యేసయ్యా నీ కృపాతిశయము ఆదరించెనే శాశ్వత జీవముకై. యేసయ్యా నీ కృపాతిశయము ఆదరించెనే శాశ్వత జీవముకై. మరువదే నన్నెల్లప్పుడూ కృప మాణిక్యమనులను మరిపించెనే కృప. మరువదే నన్నెల్లప్పుడూ కృప మాణిక్యమనులను మరిపించెనే కృప. మాణిక్యమనులను మరిపించెనే కృప. మైమరచితినే నీ కృప తలంచినప్పుడు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన. దగ్గరగా పాడుతూ నమ్మదగిన దేవునికి, మన పక్షమైన దేవునికి. యేసయ్యా నీ మహిమైశ్వర్యము చూపెనే నీ దీర్ఘశాంతము నాపై. యేసయ్యా నీ మహిమైశ్వర్యము చూపెనే నీ దీర్ఘశాంతము నాపై. ఆదుకునే నన్నెల్లప్పుడూ కృప శాంతి సమరము చేసేనే కృప. ఆదుకునేని, ఇదిగో ఎల్లప్పుడూ నిన్ను ఆదుకునే కృప, నిన్ను ఆదుకునే దేవుడు దీర్ఘశాంతము మన పైన చూపి, ఇదిగో ఆయన జీవము కలిగిన మందిరావరణములో ఆయన్ని స్తుతించేటట్లుగా, గంతులు వేసేటట్లుగా, ఆరాధించేటట్లుగా, ఇదిగో ప్రభు నీ పట్ల గొప్ప కృపను చూపాడు. ఇదిగో ఎన్నో ప్రయాణాలు చేసావు. ఆ ప్రయాణాలన్నిటిలో క్షేమాన్ని కలుగు చేసి నీ పక్షమై ఆయన నీ పక్షముగా ఉండి నిన్ను కాపాడాడు. ఈ వారం రోజులు నిన్ను కాపాడాడు. నిన్ను వారం రోజులు, ఈ 28 రోజులు ఏ అపాయము కలగకుండా ఎన్నెన్నో ఇబ్బందులు వచ్చాయి. అనారోగ్యం వచ్చింది, వ్యాధి వచ్చింది, బాధలు వచ్చాయి. వాటన్నిటిలో నుండి ప్రభు నిన్ను విడిపించి ఆయన మహదైశ్వర్యాన్ని నీకు అనుగ్రహించి ఆయన కృపతో నిన్ను కప్పాడు. ఆయన కృపతో నిన్ను బలపరిచాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, క్షేమాన్ని కలుగు చేశాడు. అందుకని ఆయనను స్తుతించాలి, కనపరచాలి. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. కొడు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. ఇదిగో ఎందరినో నమ్మావు, వారెవరు నీ మీద నమ్మకం చూపలేదు. నా దేవుడు నీ మీద నమ్మకం చూపాడు. నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచే
అబకర లబ షందర లబ. యేసయ్యా నిన్న నేడు మారని దేవుడవు. మనిషి అయ్యా మారిపోతాడేమో, స్వభావాలు మారిపోతాయేమో. ఇదిగో మారని దేవుడు, మార్పు లేని దేవుడు, భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడైన యేసయ్యా యేసయ్యా నీ ఆత్మశక్తితో నింపండి, నీ బలముతో నింపండి. పునరుద్ధానపు శక్తి అనుభవించు 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 అనుభవించు. చప్పట్ల కొడుతూ ప్రభుని స్తుతించు, ఆరాధించు, బలము తెచ్చుకో. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించు అనుభవించు అనుభవించు. నాయన మండించండి, నాయన మండించండి, నాయన ఆత్మను రగిలించండి, నాయన ఆత్మాభిషేకముతో నింపండి, నాయన బలపరచండి తండ్రి. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే, ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే, ఇంతవరకు నన్నాదుకున్నవే, ఇంతవరకు నన్నాదుకున్నవే. నా పూర్ణ మనసుతో ఆరాధించున్నా, పూర్ణ బలముతో జీవించేదన్నా, పూర్ణ మనసుతో ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి ఇంతవరకు ఆదుకున్నవే, ఎల్రోయి ఎల్రోయి
ఇంతవరకు నన్నాదుకున్నవే, ఇంతవరకు నన్నాదుకున్నవే, ఇంతవరకు నన్నాదుకున్నవే, ఇంతవరకు నన్నాదుకున్నవే. నా పూర్ణ మనసుతో ఆరాధిస్తున్నా, పూర్ణ బలముతో సేవించేదను. ఆరాధన ఆరాధన ఆరాధన. ఇదిగో ఆదుకున్న దేవుడు, ఈ వారమంతా కాపాడిన దేవుడు, ఆరోగ్యాన్నిచ్చిన దేవుడు. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మనస్సు ఆయన పైన నిలిపి ఆయన్ని మనసారా హృదయపూర్వకముగా ఆరాధించు 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 ఆరాధించు. హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము. పాడు, నోరార పలుకు, ఆ మాట నీ నోట ఉండాలి. జయము యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 యేసు రక్తమే. రక్తంతో కడగబడు, ఆయన రక్తంతో కడగబడు. సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, 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 సిలువ రక్తమే జయము. లబా కర్రల దిని లబా షిదిని లబా బాబా కర్రల లబా, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే. సరిపోది ఆరాధన, ఇంకా రగిలించబడాలి, మండించబడాలి. ఇంకా నీ ఆత్మ ఆరిపోకూడదు. రగిలించు, మండించు, ప్రజ్వలిల్లించు, పరవశిస్తూ. రక్తమే జయము, సిలువ రక్తమే జయము. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నిన్ను కాపాడినందుకు, కృప చూపినందుకు, నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా, వాక్యం చదివినా చదవకపోయినా, నిన్ను మాత్రము విడువక ఎడబాయక ఎన్నడూ నిన్న నేడు నిరంతరము ఒకటై ఉన్న దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు, మనం ఆరాధిస్తున్నవాడు. నువ్వు భక్తి చేసినా చేయకపోయినా ప్రభు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. కంటికి కనుపాప వలె ఆయన నిన్ను దాస్తూనే ఉన్నాడు. నీవు కృతజ్ఞతతో ఆయన సన్నిధిలో నిలబడి, అయ్యా మీరు నా జీవితంలో ఎన్నో ఉపకారాలు చేశారయ్యా, నా సొంత పనులే అయ్యా నేను చేసుకుంటున్నాను తప్ప, నా కోసమే నేను ఆలోచిస్తున్నాను తప్ప, అయ్యా మీ కొరకు నేను కొద్దిసేపు అయినా ప్రార్థించలేని స్థితి, అన్ని విషయాలలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని పరిస్థితి, నాయన ప్రార్థించలేని పరిస్థితి. అయ్యా
అయినను మీరు నన్ను కాపాడుతూనే ఉన్నారు తండ్రి. అయినను ప్రభువా నన్ను కాపాడుతూనే ఉన్నారు, పోషిస్తూనే ఉన్నారు, నాకు కావలసినవన్నీ అనుగ్రహిస్తూనే ఉన్నారయ్యా. కృతజ్ఞత లేనివాడి వలె ప్రవర్తిస్తున్నానేమో, నేను క్షమించయ్యా అని ఈ ఆరాధన వేళ నీవు ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించగలిగితే, పశ్చాత్తాపపడగలిగితే, దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే, ఎందరో మంచం మీద ఉన్నారు, ఎందరో యాక్సిడెంట్ల ద్వారా కాళ్ళు చేతులు ఇరగ్గొట్టుకుని మంచం మీద ఉన్నారు, ఎందరో హార్ట్ అటాక్ ద్వారా మరణించారు, ఆయా రోగాల ద్వారా కాలగర్భంలో కలిసిపోయారు. మరి నిన్ను ఎంత దేవుడు కాపాడాడు, ఎంతగా నీ పట్ల కృప చూపాడు, జాలి చూపాడు. ఆయన్ని స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన నామాన్ని స్మరించడానికి కుటుంబాన్ని ఏర్పాటు చేస్తే, దేవుని మరచి జనులు వెచ్చడితనముగా ప్రవర్తిస్తూ జీవముగల దేవుణ్ణి ఆరాధించడానికి దూరమై, దేవుని సన్నిధికి దూరమై, లోకము దాని ఆశల్లో మునిగిపోతున్న పరిస్థితులు, దేవుని ప్రేమ చల్లారిపోయింది, మొదటి ప్రేమ చల్లారిపోయింది, మొదటి భక్తి, మొదటి ఆసక్తి. ప్రభు నమ్ముకున్న క్రొత్తలో ఎంత ఆసక్తి చూపావు, ఎందుకని దేవునికి దూరమైపోతున్నావు? ఈ ఆరాధన వేళ ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు దేవునికి దూరమైపోతూ ఉన్నావు? లోకానికి దగ్గరైపోతూ ఉన్నావు. నీ శరీరము నశించిపోద్ది ఒక రోజు, నీ అవయవాలన్నీ మట్టిలో కలిసిపోతాయి. ఈ విలాసవంతమైన జీవితం కాలగర్భంలో కలిసిపోతుంది. మరి ఏది నిలబడేది అంటే, ఇదిగో ఈ ఆరాధన, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన భక్తి, నువ్వు చేసినటువంటి భయము దేవుని పట్ల, అదే కదా నిలబడేది. అమూల్యమైనటువంటి ఆరాధనను, శక్తి కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి జనులు వారికి ఇష్టం వచ్చినట్లుగా జీవితాన్ని చేస్తూ ఉన్నారు. కానీ నీవు వారందరికంటే ధన్యుడవు, ధన్యురాలవు. ఆయన సన్నిధిలో నీవు నిలిచి ఉన్నావు. నువ్వెంతైనా భాగ్యవంతుడవు, భాగ్యవంతురాలవు. నువ్వెంతైనా అదృష్టవంతుడవు, అదృష్టవంతురాలు. ఇంతకన్నా భాగ్యం ఎక్కడ దొరుకుతుంది? ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించట కన్నా భాగ్యం ఎక్కడా నీకు దొరకదు. హల్లెలూయా. అందరూ మౌనంగా ఉండి దేవుని వాక్యము కొరకు ఒక చిన్న ప్రార్థన చేయండి.